హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ. అసలు హోమియోపతి అంటే ఏంటి? ఈ హోమియోపతి ఎలా వర్క్ అవుతుంది? ఏంటి దీంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? అనేది మనతో మాట్లాడడానికి ఫిడికస్ హోమియోపతి నుంచి సీఈఓ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, అసలు హోమియోపతి అంటే ఏంటి? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ హోమియోపతి? రైట్. హోమియోపతి అనేది మనం ఒక కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామండి. ఓకే. సో, బేసిక్‌గా కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటి అంటే, దానికి కొన్ని క్రైటీరియా ఉంటది. ఆ క్రైటీరియా మీట్ అయితేనే దానికి కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. హ్మ్. సో, ఫస్ట్ ఏంటంటే, ఎటువంటి డిసీజెస్‌కి ట్రీట్ అవుతుంది. మనం హోమియోపతి అనేది సింపుల్ కోల్డ్, కాఫ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్రెయిన్ క్యాన్సర్స్, పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్స్ అంటే కాంప్లెక్స్ డిసీజెస్ వరకు యూజ్ చేయొచ్చనమాట. ఓకే. అది వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనమాట హ్మ్. హోమియోపతికి. మనం కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనడానికి. అదే విధంగా కామన్ డిసీజెస్ మనకు కోల్డ్ అనేది కామన్ అందరికీ వస్తుంది. అవును. కొన్ని కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి. హ్మ్. క్రిడ్జ్‌ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని, ఎస్ఎస్‌పి అని హ్మ్. మేబీ 1,00,00,000 మందిలో ఒకరికొస్తదనమాట. హ్మ్. అటువంటి డిసీజ్ కూడా మనము హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. అందుకు ఓకే. అదొక క్రైటీరియా మనము కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామనమాట. ఓకే. అదే కాకుండా ఏ ఏజ్ గ్రూప్ ఈవెన్ పిల్లలు పుట్టక ముందు నుంచి పిల్లలు పుట్టాలంటే హ్మ్. హోమియోపతి యూజ్ చేయొచ్చు. హ్మ్. కన్సెప్షన్ అయిన తర్వాత పిల్లలు కడుపులో పెరగాలి, ప్రాబ్లమ్ లేకుండా అంటే హోమియోపతి యూజ్ చేయొచ్చు. డెలివరీ టైంలో హోమియోపతి యూజ్ చేయొచ్చు. పిల్లలు పుట్టిన వెంటనే తల్లి, పిల్లలు హోమియోపతి యూజ్ చేయొచ్చు. చైల్డ్‌హుడ్‌లో యూజ్ చేయొచ్చు. అడాలసెంట్ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయినప్పుడు యూజ్ చేయొచ్చు. అడల్ట్‌గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ అంటే అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లో యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఒక క్రైటీరియా అనమాట. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు థర్డ్ జెండర్ ముగ్గురు కూడా అంటే థర్డ్ జెండర్ కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. సో, ఓకే. ఇన్ని క్రైటీరియా ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చాలామందికి తెలియని విషయం హ్మ్. ఏంటంటే హోమియోపతిని ఎందుకు కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామంటే సర్జరికల్ డిసీజెస్, మెడికల్ డిసీజెస్ కూడా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. కిడ్నీ స్టోన్స్ అది సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. అవును. బట్ హోమియోపతిలో ఆ సర్జికల్ డిసీజ్‌ని సర్జరీ లేకుండా చేస్తామనమాట. ఓకే. ఇంకోటేంటంటే పీసీఓడీస్‌కి సర్జరీనే ఆప్షన్. ఆప్షన్. బట్ హోమియోపతిలో పీసీఓడీస్‌కి సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చు. హ్మ్. అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ గానీ, ఇంకేవన్నా మోస్ట్ హెర్నియాస్ గూడా. హ్మ్. హెర్నియాస్ అంటే కంప్లీట్‌గా క్యూర్ చేయలేం. వాటిని పాలియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, సర్జికల్ డిసీజెస్‌ని, మెడికల్ డిసీజెస్‌ని రెండిటిని హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి, మనం ఇన్ని క్రైటీరియా ఉంది కాబట్టి దానికి సెపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేద ఉంది, మనకి యునాని ఉంది, సిద్ధ ఉంది, అలోపతి ఉంది. అలానే హోమియోపతి అనేది కూడా ఒక సెపరేట్ సిస్టమ్ సెపరేట్ ఆఫ్ మెడిసిన్ సిస్టమ్ ఆఫ్ కింద మెడిసిన్. మనం ఇండియన్ ఆయుష్ అనమాట. ఓకే. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి అని ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఉంది కదా! హ్మ్. దాని కింద మనకు రికగ్నైజేషన్ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఈ హోమియోపతిలో అడ్వాంటేజెస్ ఏంటంటారు? రైట్. హోమియోపతిలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. హ్మ్. అందుకే హోమియోపతి అనేది మనకు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌తో చేలిస్తే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. హ్మ్. ఫస్ట్ ఏంటంటే మనం డిసీజెస్‌ని మోస్ట్ ఆఫ్ అన్ని డిసీజెస్‌ని క్యూర్ చేయలేం. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. క్యూర్ మీనింగ్ ఏంటంటే మీకు డిసీజ్ రాకముందు ఎలా స్టేజ్ ఉందో ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళడాన్ని క్యూర్ అంటామనమాట. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ హోమియోపతి. ఓకే. కంప్లీట్ క్యూర్. అదేవిధంగా ప్రివెన్షన్ అంటే డిసీజెస్ రాకుండా హ్మ్. అసలు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చినవి కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ కూడా హోమియోపతిలో పాసిబుల్ అనమాట. ఓకే. ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటే వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు ఒక డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి అంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. జీరో సైడ్ ఎఫెక్ట్స్. దాంతో పాటు ఇంకేముంటాయంటే చాలా క్విక్‌గా కూడా హోమియోపతిలో మనం డిసీజెస్ క్యూర్ చేయొచ్చు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో, మెయిన్‌గా 2 రీజన్స్. ఒకటి కంప్లీట్‌గా క్యూర్ కావాలన్నా, హ్మ్. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే. ఇన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ హ్మ్. ఉన్నాయి కదండీ! హ్మ్. ఇందులో హోమియోపతిని హ్మ్. చూజ్ చేసుకోవాలి హ్మ్. ఎలా అనంటారు? రైట్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు హ్మ్. ఏదైనా దెబ్బ తాకిందనుకుందాం, హ్మ్. హ్మ్. బ్లీడింగ్ అవుతుంది. సో హ్మ్. అండ్ హ్మ్. సో హాస్పిటల్‌కే ఎళ్తాం మనము. హ్మ్. సో దీనికి కూడా హోమియోపతిలోనే క్యూర్ చేసే ఛాన్సెస్ ఏమైనా యాహ్! ఉన్నాయా? బేసిక్‌గా మనము డిసీజెస్‌ని 2 బ్రాడ్‌గా 2గా కేటగరైజ్ చేశాం. ఓకే. ఒకటి క్రానిక్ డిసీజ్ అంటాం. ఒకటి హ్మ్. అక్యూట్ డిసీజ్ అంటాం. క్రానిక్ డిసీజెస్ అంటే చాలా రోజులు ఉండే డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ క్రానిక్ అంటే చాలా రోజులుండే. దీనికి మొత్తం హోమియోపతి వాడొచ్చు. సో, ఓకే. ఇటువంటి డిసీజెస్‌కి వాడొచ్చు. నెక్స్ట్ మన అక్యూట్ డిసీజెస్ అంటాం. అక్యూట్ డిసీజెస్ అంటే ఏదన్నా డిసీజ్ సడెన్‌గా వస్తుంది.
వితిన్ 1 వీక్లో పేషెంట్ ఎయిదర్ చనిపోతారు లేకపోతే రికవర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. కోవిడ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. దాన్ని అక్యూట్ డిసీజ్ అంటాం మనం. కోవిడ్ వచ్చిన వెంటనే పేషెంట్ వితిన్ 1 వీక్లో రికవర్ అవుతారు, లేదంటే చనిపోతారన్నమాట. ఓకే. ఈ అక్యూట్ డిసీజెస్లో 2 రకాలు ఉంటాయి. అక్యూట్ ఎమర్జెన్సీస్, అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్. అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అంటే ఫీవర్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, సడన్గా వస్తుంది, దానికి హోమియోపతి వాడచ్చు. లేకపోతే బాగా ఫీవర్ వచ్చింది, హోమియోపతి వాడచ్చు. లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, సడన్గా వచ్చింది, యూరిన్ పోసే ప్లేస్లో అంతా మంటగా ఉంది, హోమియోపతి వాడచ్చు. ఇవన్నీ అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అంటాం అనమాట. కొన్ని అక్యూట్ ఎమర్జెన్సీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది, అక్యూట్గా వచ్చింది, బట్ ఎమర్జెన్సీ. అటువంటి అక్యూట్ ఎమర్జెన్సీకి తప్పితే మిగిలిన అన్ని డిసీజెస్కి హోమియోపతి వాడచ్చు. అక్యూట్ ఎమర్జెన్సీస్లో కూడా వాడచ్చు, బట్ ఏంటంటే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడాలి, ప్రైమరీ ట్రీట్మెంట్గా కాకుండా. ఈవెన్ మన కోవిడ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే హోమియోపతి షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే వేరే మెడిసిన్స్తో పాటు ఇవి వాడాలి, అలోపతి మెడిసిన్స్తో పాటు ఇవి వాడాలి తప్పితే ఇదొక్కటే అలా వాడకూడదు. ఇలాంటి కొన్ని డిసీజెస్ అక్యూట్ ఎమర్జెన్సీస్కి తప్ప హోమియోపతి అన్నిటికీ వాడచ్చు. బట్ అక్యూట్ ఎమర్జెన్సీస్కి హోమియోపతి పని చేయదా అంటే అది చాలా రాంగ్, పని చేస్తుంది. బట్ ఇంకా ఏరియాలో కొంచెం మనకు రీసెర్చ్ జరగాల్సి ఉంది కాబట్టి మనం ఈ 3 టైప్స్ ఆఫ్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్, అక్యూట్ ఎమర్జెన్సీస్ తీసుకుంటే ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్లో హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడమంటారు. ఓకే. సో హోమియోపతికి అలోపతికి డిఫరెన్సెస్ ఏంటంటారు? అలోపతిని మనము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, కన్వెన్షనల్ మెడిసిన్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము. సో ఇది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. హోమియోపతి కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. మెయిన్ డిఫరెన్స్ ఏమొస్తుంది హోమియోపతి అలోపతికి అంటే, హోమియోపతిలో మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ కంప్లీట్లీ క్యూర్ చేసుకోవచ్చు. క్యూర్ అంటే మీరు ముందు స్టేజ్కి ఎలా ఉన్నారో అలా తీసుకెళ్ళడం క్యూర్ అంటారనమాట. హోమియోపతిలో మనం మెడిసిన్స్ ద్వారా డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. క్యూర్, ప్రివెన్షన్. ఇంకో ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్స్ అలోపతికి హోమియోపతికి ఏంటంటే, హోమియోపతిలో మందుల్లో 0 సైడ్ ఎఫెక్ట్స్. మేబీ ఒక 500 కేసెసో లేకపోతే 1000 కేసెస్లో ఒక్క సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, చాలా ట్రాన్సియంట్గా ఉంటుంది. మెడిసిన్ చేంజ్ చేసినా లేకపోతే మెడిసిన్ డోస్ చేంజ్ చేసినా, ఒక 2 రోజులు మానేసినా కంప్లీట్గా ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. మేబీ ఇది వచ్చేది కూడా సైడ్ ఎఫెక్ట్ 500 మందిలో ఒకరికి రావచ్చు, 1000 మందిలో ఒకరికి రావచ్చు అనమాట. ట్రాన్సియంట్గా ఉంటుంది. పర్మనెంట్గా హోమియోపతి మెడిసిన్స్ పైన డిపెండ్ కావడం కానీ, లేకపోతే అది లేకుండా ఉండలేకపోవడం కానీ, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు. కిడ్నీలు, లివరు, హార్ట్ ఇటువంటి బ్రెయిన్ ఇటువంటి దెబ్బతినకుండా సో 0 సైడ్ ఎఫెక్ట్స్తో ఉండడం అనేది హోమియోపతి యొక్క స్పెషాలిటీ అలోపతితో పోలిస్తే. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో ఎక్కువ ఫేస్ చేస్తుంది ఒబేసిటీ. రైట్. అసలు ఒబేసిటీ రావడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? సో మొన్న నేను అబిట్స్లో వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనపడింది. ఆ బేస్ అనేది బిల్డింగ్కి చాలా కొత్త బిల్డింగ్ కడుతున్నారు, 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్. మేబీ దట్ విల్ బికమ్ ఐకానిక్ ఫర్ హైదరాబాద్ ఫ్యూచర్లో. ఆ బేస్ ఉంటుందన్నమాట. మనం ఒక్కొక్క ఫ్లోర్ని మీరు హార్ట్ అటాక్ అనుకోండి, ఒక ఫ్లోర్ని హైపర్ టెన్షన్ బీపీ అనుకోండి, ఒకటి థైరాయిడ్ అనుకోండి, ఒకటి డయాబెటీస్ అనుకోండి, మళ్ళీ ఇంకో ఫ్లోర్ని మీరు విమెన్లో వచ్చే పీసీఓడి అనుకోండి, ఇంకో ఫ్లోర్ని మీరు ఎండోమెట్రియోసిస్ అనుకోండి, అడినోమయోసిస్ ఒక ఫ్లోర్ అనుకోండి, బల్క్ యూట్రస్ అనుకోండి. సో మనము లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ అన్నీ ఒక్కొక్క ఫ్లోర్ అనుకుంటే దాని బేసే ఒబేసిటీ. ఈ ఒబేసిటీ అనే ఈ బేస్ పైనే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ బిల్డ్ అయింటాయి. సో ఈ ఒబేసిటీ కన్నా లేకపోతే ఈ డిసీజెసే లేవన్నమాట. సో అందుకే కానీ ఎవరినే కానీ ఒబేసిటీని కోసం ఎవరిని ఎంకరేజ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక గురువు గారిని ఎవరినో చూస్తున్నా, మనము కడుపు మార్చుకొని 100 సంవత్సరాలు బతకాలన్నా, అన్నీ తిని 40 ఏళ్లలో పోతే మంచిది కదా అని ఎవరో చెప్తున్నారు అన్నమాట. సో అట్లా ఉండకూడదు, అట్లాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. సో ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మనం ఒబేసిటీని కనుక కంట్రోల్ చేసుకుంటే మీకు లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ అసలు రానే రావు. కొన్ని వచ్చిన తర్వాత కూడా ఒబేసిటీ కనుక తగ్గించుకుంటే ఈ డిసీజెస్ అన్నీ మాయమైపోతాయి. సో ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం అనమాట. ఓకే. సో ఈ ఒబేసిటీ రాకుండా ఉంచుకోవడానికి ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలాంటి ఫుడ్ స్టైల్ మార్చుకుంటే మంచిదంటారు? రైట్. మన జీవితంలో 5 ఉంటాయన్నమాట. సో ఫస్ట్ది డైట్, సెకండ్ది స్లీప్, థర్డ్ది ఎక్సర్సైజ్, ఫోర్త్ది లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడం,
ఫిఫ్త్ది ఏంటంటే అలవాట్లు లేకుండా ఉన్న ఆల్కహాల్, స్మోకింగ్. మనం ఒబేసిటీకి 100 మార్కులు ఇస్తే డైట్‌కు 90 మార్క్స్ ఇస్తామన్నమాట. మిగిలిన నిద్ర, ఎక్సర్సైజ్, లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ 10% కాంట్రిబ్యూషన్. బట్ 90% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ ఒబేసిటీ ఈజ్ డైట్. డైట్‌లో ఏం చేస్తున్నామంటే మెయిన్‌గా ఒకటే ఒక తప్పు చేస్తున్నాం. అదేంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం. కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో అది ఫ్యాట్గా మారి ఒబేసిటీగా కన్వర్ట్ అయ్యి ఏదర్ మీ స్కిన్ కింద సబ్కుటేనియస్ ఫ్యాట్ కానీ బెల్లీలో అబ్డామినల్ ఫ్యాట్ కానీ డిపాజిట్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్ ఈజ్ ద రీజన్ ఫర్ ఒబేసిటీ. కళ్ళు మూసుకొని చెప్పాలి 90% ఒబేసిటీ రావడానికి కార్బోహైడ్రేట్. కాకపోతే మనమంతా కార్బోహైడ్రేట్సే కదా ఎక్కువ తిని అలవాటైంది. సో అది తగ్గించుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ కదా. సో ఏది రీప్లేస్ చేయొచ్చు అంటారు దానికి తగ్గ? కార్బోహైడ్రేట్కి రీప్లేస్మెంట్ అంటూ లేదండి. కార్బోహైడ్రేట్ స్టాప్ చేయడమే బ్యాడ్ హెల్త్ నుంచి మంచి హెల్త్ కావడానికి రీప్లేస్మెంట్. మీరు చెప్పింది కరెక్టే. సో మనం ఒక టిపికల్ మనిషిని ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మనిషిని తీసుకుంటే పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు, మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నాడు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ, రోజుకి 6 పూటలు తింటున్నాడు. 6 పూటలైనా మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, బర్గర్లు. ఇంత పాతకాలంలో అనేవాళ్ళు రేపు పొద్దునంతా తింటావు కదరా అని. ఇప్పుడు అట్లా కాదు, 24 అవర్స్ తింటున్నారు అంత. సో ఇది తినేదంతా ఏంటి, మొత్తం కార్బోహైడ్రేటే. కార్బోహైడ్రేట్ తప్ప వేరేది ఏం లేదు. ఇంత కార్బోహైడ్రేట్ తింటున్నారు కాబట్టి మన బాడీ దాన్ని అంతా ఫ్యాట్ కింద మార్చుకుంటుంది. సో డాక్టర్ గారు, ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ ప్రకారంగా చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది కామన్ అండి. మనము సిటీలో టిపికల్గా బతికే వాళ్ళని, అంటే టిపికల్ సిటీ లైఫ్ కానీ ఒక ఈవెన్ విలేజెస్లో కూడా ఇప్పుడు ఎట్లా తయారైందంటే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేది కామన్. నేను మొన్ననే ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తిని చూశాను అనమాట. ఆయన పెద్ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఫస్ట్ సో మెడికల్ నాలెడ్జ్ ఏమీ లేదు, పెద్ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన. సో ఆయన హెల్త్ గురించి ఒక 2-3 టాపిక్స్ ఏవో చెప్పాడు ఇంటర్నెట్లో. కొంచెం మంచి ఇది వచ్చిందనమాట. ఆయన నెక్స్ట్ వెల్నెస్ సెంటర్ పెట్టేశాడు. ఇంకా ఆ వెల్నెస్ సెంటర్లో ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ మీకు వచ్చే అన్ని ప్రాబ్లమ్స్కి మీ డైజెస్టివ్ సిస్టమే కారణము. సో మీ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. సో మా దగ్గర ఏంటంటే అది ఆయన బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. మీరు హార్ట్ అటాక్ అన్నా పోండి, నేను హార్ట్ అటాక్ క్లియర్ చేస్తాను, దాంతోపాటు గట్ హెల్త్కి ట్రీట్ చేస్తాను. మీ గట్ హెల్త్ ట్రీట్ చేస్తే మీ హార్ట్ అటాక్ పోతుంది. లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, మీ గట్ హెల్త్ కన్నా ట్రీట్ చేస్తే మీ గాల్ బ్లాడర్ స్టోన్స్ పోతాయి. నేను గాల్ బ్లాడర్కి గట్ హెల్త్, ఏ డిసీజ్తో మీరు ఆయన దగ్గరికి పోయినా ప్లస్ గట్ హెల్త్ అని చెప్తాడు అనమాట. సో ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ థాట్ కానీ. సో ఎందుకు ఆయన అలా తయారయ్యాడంటే ఇప్పుడున్న ఆల్మోస్ట్ వాళ్ళందరికీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం అబ్యూజ్ చేసే అన్ని సిస్టమ్, మనకు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అన్ని సిస్టంలో ఎక్కువ అబ్యూజ్ చేస్తున్న సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్. ఏం చేస్తున్నాం మనం అంటే అసలు దానికి రెస్ట్ ఇవ్వట్లేదు. 24 అవర్స్ తింటున్నాం. సో మనం మామూలుగా ఎలా తినాలి, మనం అడవుల్లో ఉండేటప్పుడు ఎలా తినేవాళ్ళం అంటే మనము రాత్రి నిద్రపోయి పొద్దున 8కో 9కో లేసేవాళ్ళం. 8 నుంచి 9కో 10 వరకు మన పనులన్నీ చేసుకొని 10కు అడవికి వెళ్ళేవాళ్ళం అనమాట, హంటింగ్కి. అడవికి వెళ్తే 10 o'clockకో 11కో హంటింగ్కి వెళ్తే అక్కడ దొరికే చిన్న ఆకులు, లేకపోతే చిన్న గుడ్లు, చిన్న పక్షులు, లేకపోతే చిన్న చిన్న పండ్లు తినుకుంటా పోయి ఒక హంట్ చేసుకొని వచ్చి ఒక మంచి జింకనో దుప్పినో పట్టుకొని వచ్చి ఈవినింగ్ అందరు తీసుకొని వచ్చి దాన్ని కాల్చుకొని తిని 6 o'clockకో 7 o'clockకో అందరు నిద్రపోయేవాళ్ళు అనమాట. అంటే మనం మార్నింగ్ 11 నుంచి మ్యాక్సిమం 6 to 7 మధ్యలో తినేవాళ్ళం అనమాట. అది కూడా తినేది ఏంటి, మంచి ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పొద్దున లేచినప్పటి నుంచి ఇంకా 5 గంటలకు లేచి కార్బోహైడ్రేట్ స్టార్ట్ చేస్తారు. పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ పొద్దున్న లేచే వరకు తింటూనే ఉంటారు అనమాట. మిడ్ నైట్లో కూడా ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయడం, ఐస్ క్రీములు తినడం, చాక్లెట్లు తినడం, పిజ్జాలు, బర్గర్లు, ఇన్ని అసలు దానికి రెస్టే ఇవ్వట్లేదు. అందుకేంటంటే మనము ఇన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఫ్రీక్వెన్సీ పెరిగిపోవడం, మనం తినేది మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ అంతా పిండి పదార్థము, లేకపోతే omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది
ప్రాబ్లమ్స్ అనేది ప్రాబ్లమ్స్. వస్తుందన్నమాట. ఓకే. అండ్ కొంతమంది అంటూ విన్నాను లైక్ టైమ్ టు టైమ్ తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ చాలా మందిలో కూడా ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుందంటారు? టైమ్ టు టైమ్ తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది అనేది శుద్ధ అబద్ధం. ఓకే. అది జీరో. దాంట్లో ఎటువంటి ఇది లేదు. హ్మ్. పాతకాలంలో మనం అడవుల్లో ఉండేటప్పుడు మనకు రోజు ఫుడ్ ఉండేది కాదు. హ్మ్. మేబీ వారానికి 3 పూటలో, 4 పూటలో దొరికేది. హ్మ్. అది పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్సు, రాత్రి మళ్ళీ భోజనము ఇట్లా ఎవ్వడు తినలేదు మన పూర్వీకులు. హ్మ్. వారానికి 3 సార్లో, 4 సార్లో అట్లా దానికి డిజైన్ అయిన డిఎన్ఏ మన డిఎన్ఏ. హ్మ్. దాన్ని మనం తీసుకొనొచ్చి టైం అని జెప్పి, పొద్దున ఒకసారి తినాలని జెప్పి, మధ్యాహ్నం తినాలని జెప్పి, సాయంత్రం తినాలని జెప్పి, రాత్రి తినాలని జెప్పి, మధ్యలో తినాలని జెప్పి, ఇట్లా చెత్త రూల్స్ అన్నీ అంటే ఈ రూల్స్ అన్నీ ఎవరు పెట్టారంటే కార్పొరేట్ కంపెనీస్. ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్స్ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ చేసే కార్పొరేట్ కంపెనీసు అడ్వర్టైజ్మెంట్లు చేసి లేకపోతే ఒక ఆయిల్ కంపెనీ, ఆయిల్ సేల్ చేసే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసి ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా తినడం అనేది స్టాండర్డ్ అని చెప్పి మన బ్రెయిన్‌లో మొత్తం ఆహ్, ఆహ్, పాతేశారు. పాతేశారనమాట. అది చాలా తప్పు. హ్మ్. మనం ఎప్పుడు తినాలి అంటే ఫుడ్ ఉన్నప్పుడు తినాలి. ఆకలేసినప్పుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. 2012 జూలై నుంచి ఇప్పుడు వరకు హోమ్‌మేడ్ తీసుకుంటాను. అంటే 1 మీల్ ఏ డే. రోజుకి ఓన్లీ ఒక్క పూట మాత్రమే తింటాను. అది ఓకే. కూడా ఎప్పుడు ఫుడ్ దొరికినప్పుడు కాదు. నాకు టైం ఉన్నప్పుడు తింటాను. హ్మ్. పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు. 11 టు మోస్ట్ ఆఫ్ ది డేస్‌లో 11-6:30 మధ్యలో ఒక్క పూట తింటాను. హ్మ్. అది ఒకరోజు పొద్దున్న తింటాను, ఒకరోజు మధ్యాహ్నం తింటాను, ఒకరోజు రాత్రి తింటాను. అలా ఉంటుందనమాట. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది డేస్ అలా నాకే ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఎప్పుడైతే మనం ఇంత ఫుడ్ తింటామో, ఫ్రీక్వెంట్‌గా తింటామో అందువల్లే వస్తుంది తప్పితే కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి అని ప్రపంచంలో రూల్ ఎక్కడా లేదు. ఏ జంతువు కరెక్ట్ టైంకి ఫుడ్ తినదు. హ్యూమన్ బీయింగ్ కూడా తినేవాడు కాదు. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుంది? చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం కదా ఇప్పుడు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ తినడం, హ్మ్. ఫ్రీక్వెంట్‌గా తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, టైం గాని టైముల్లో తినడం. వీటి వల్ల వస్తుంది తప్పితే ఆహ్, ఇర్రెగ్యులర్ టైంలో తింటే ఎప్పటికి రాదు. ఎప్పుడైతే ఓకే. ఇంత ఫ్రీక్వెంట్‌గా తింటారో ఇంత అంటే న్యాచురల్ ఫుడ్ కాకుండా మొత్తం కెమికల్ ఫుడ్స్ తింటారో, హ్మ్. ఎప్పుడైతే లైఫ్‌లో స్ట్రెస్ ఉంటుందో, అసలు డైజెస్టివ్ సిస్టమ్‌కి కనీసం రెస్ట్ ఇవ్వరో, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తప్పితే హ్మ్. టైంకు తినాలనే కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఇక్కడ లేదు. లేదనమాట. ఓకే. ఓకే. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వన్స్ వచ్చేసిన తర్వాత దాన్ని తగ్గించుకోవడం ఎలా అంటారు మరి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్‌లో డెఫినెట్‌గా చేంజెస్ తీసుకొని రావాలి. హ్మ్. నేను ఇందాక చెప్పినట్టు 11:00 నుంచి 6:00 లోపల తినడం అనేది మంచిది. ఒక మీల్ తింటారా? 2 మీల్ తింటారా? అనేది. ఇంకోటేంటంటే ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. ఇప్పుడు తింటే మళ్ళీ మధ్యాహ్నం తినండి, మళ్ళీ ఈవినింగ్ తినండి. లేకపోతే రోజుకు 3 పూటలు తినండి ఓకే. 2 పూటలు తింటే మంచిది. ఒక పూట తింటే ఇంకా మంచిది. ఒక పూట కన్నా తిరగలిగితే. ఎంత అంటే ఒక మీల్ టు మీల్ ఎంత డ్యూరేషన్ ఉండాలంటారు? ఎంత వీలుంటే అంత మంచిది. సో, ఓకే. దేర్ ఈజ్ నో మనకి ఏది ఈ విధంగా 4 నాలుగు. గంటలుండాలి, 6 హ్మ్. గంటలుండాలని రూల్ ఎక్కడా లేదు. రైట్? మీరు ఈరోజు తింటారు. హ్మ్. రేపు మళ్ళీ అదే టైంకి తినండి. ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. సో, ఈ టైంలో తినాలి, ఇప్పుడే తినాలి అనేది రూల్స్ అన్నీ రూల్ ఏం ఏం లేవు. లేదు. అది మనకు తెలియకుండా మనము ఈ కార్పొరేట్ కంపెనీలు మనకు అలవాటు చేసింది తప్పితే హ్మ్. దాంట్లో ఎటువంటి నిజం అంటూ లేదనమాట. లేదు. ఓకే. సో, ఆస్తమా విషయానికొస్తే హ్మ్. ఈ ఆస్తమా ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుందంటారు? ఆస్తమా అనేది మనం దాన్ని అలర్జిక్ డిజార్డర్ అంటామనమాట. హ్మ్. సో, నార్మల్‌గా ప్రతి మనిషికి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. హ్మ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకేదైనా డిసీజ్ వస్తే, ఆ డిసీజ్‌తో మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ జేసి ఆ డిసీజ్‌ని చంపేస్తుందనమాట. ఓకే. ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉండాలి అంటే, ఎక్కువ పని జేయగూడదు. హ్మ్. తక్కువ పని జేయగూడదు. ఆప్టిమల్‌గా ఉండాలనమాట. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ పని జేసిందనుకోండి, ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. ఓకే. అంటే లేనిపోని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ మన బాడీలోకి ఎంటర్ అయ్యి, అవి దాన్ని ఫైట్ ఫైట్ జేయడానికి చేయాలి. శక్తి ఉండదు గాబట్టి, ఇన్ఫెక్షన్స్ అనేవి ఒస్తాయి. హ్మ్. ఒకవేళ ఇమ్యూనిటీ ఎక్కువైపోయిందనుకోండి, చిన్న చిన్న వాటికి గూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంది ఇమ్యూనిటీ. దాన్ని అలర్జీ అంటారనమాట. ఓకే. మనకెప్పుడు ఇమ్యూనిటీ అనేది ఆప్టిమల్‌గా ఉండాలి. హ్మ్. ఈ ఆస్తమా అంటే ఏంటంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ పని జేయడం. ఎక్కడ ఓకే. ఎక్కువ పని జేయడం అంటే, మన లంగ్స్ లోపల. లంగ్స్‌లో. లైక్ మనకిక్కడ ట్రేకియా అని ఉంటుందనమాట. మనకిక్కడ పైప్ ఉంటుంది ట్రాకియా. చూసారా?
దాన్ని ట్రేకియా అంటారు. అది చెస్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ప్రైమరీ బ్రాంకైగా విడిపోతుంది. దాని నుంచి సెకండరీ బ్రాంకై, దాని నుంచి టెర్షరీ బ్రాంకై. అట్లా తర్వాత బ్రాంక్యూల్స్ అని ఒక చెట్టు ఎలా ఉంటుందో అలా కొమ్మల్లాగా ఉంటుందంట. ఎందుకంటే ఆక్సిజన్ తీసుకొని వదలడానికి. ఎప్పుడైతే మనకు పడని వస్తువు మేబీ గాలి పీల్చుకున్నా, లేకపోతే లిక్విడ్ రూపంలో తీసుకున్నా, లేకపోతే ఫుడ్ రూపంలో తీసుకున్నా, లేకపోతే గాలి నుంచి వచ్చి మన చేతి పైన టచ్ అయినా, మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుందనమాట. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుందో, ఏదైతే ఈ పైప్ ఉందో, ఆ పైప్ మూసుకొని పోతుంది. అంటే కాంట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఇంత స్పేస్ ఉన్నది తక్కువ స్పేస్ అయిపోతుంది. అంతేకాకుండా మన పైపులన్నీ డ్రై కాకుండా లోపల ఒక చిన్న లేయర్ ఉంటుంది. మ్యూకస్ మెమరీ, కొంచెం జిగురు లాంటి పదార్థం ఉంటుందండి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఈ అలర్జీ వస్తుందో, ఈ మ్యూకస్ కూడా పెరిగిపోతుంది. ఓకే. పైపు చిన్నగా అయిపోవడం, మ్యూకస్ ఎక్కువ పెరగడం వల్ల ఏంటంటే గాలి పోయి వచ్చే స్పేస్ అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు మనకు గాలి పీల్చుకోవాలని అంటే గ్యాస్ప్ చేసుకోవాలనిపిస్తుందండి. సో దాన్నే మనము ఆస్తమా అంటారు. ఓకే. సో హార్ట్ అటాక్స్ చాలా అంటే లైక్ చాలా ఎక్కువ వస్తున్నాయి. చిన్న వాళ్ళల్లో కూడా రీసెంట్స్‌గా మనం చాలా మందిలో చూసాము. ఈ హార్ట్ అటాక్‌కి, హార్ట్ స్ట్రోక్‌కి, మైల్డ్ స్ట్రోక్‌కి డిఫరెన్సెస్ ఏంటి? ఇవెందుకు ఇంతలా వస్తున్నాయి మనకి? మామూలుగా ప్రతి ఒక్క మనిషి తన జీవిత ఎండ్‌లో హార్ట్ అటాక్‌తోనే చనిపోవాలన్నమాట. సో మనము పాతకాలంలో విని ఉంటాం. మా తాతయ్యకి 101 ఇయర్స్ లేకపోతే 110 ఇయర్స్ ఆయన పడుకొని నిద్రలో చనిపోయాడు. నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారనమాట. సో ప్రతి ఒక్క మనిషి తన లైఫ్ ఎండ్‌లో హార్ట్ అటాక్‌తోనే చనిపోతారు. అది న్యాచురల్ డెత్ అంటామన్నమాట. ఎప్పుడు 100 ఇయర్స్ తర్వాత. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ నా ఫ్రెండే, నా క్లాస్మేట్ 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాము. తర్వాత నేను మెడికల్ ఫీల్డ్కి వచ్చాను, వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాడు. ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ మంత్ ఆఫ్ ది జాబ్ వచ్చింది అని చెప్పి ఇంటికి వచ్చాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. మేబీ అప్పటికి ఇంకా 25 ఇయర్స్ ఉండొచ్చు అతను, ఆ టైంలో చనిపోయాడు. సో ఎందుకు ఇలా అంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుందంటే మన ఏజ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మన డెత్ అనేది చాలా అంటే మనం చెయ్యకూడని పనులు చేయడం వల్ల, సరిగ్గా తినకపోవడం వల్ల, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, లైఫ్లో స్ట్రెస్ ఉండడం వల్ల, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏజ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయి హార్ట్లో ఏదైతే స్క్లీరోసిస్ అంటారనమాట, కొవ్వు పేరుకొని పోయింది అంటారు కదా, ఆ కొవ్వు పేరుకొని పోయి చనిపోతారు. మన లైఫ్ స్టైల్లో అన్నిటికీ తీసుకుంటే ఎందుకు మేజర్గా చనిపోతున్నారంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ బాడీలోకి తీసుకుంటున్నామో అది రెండుగా విడిపోతుంది. ఒకటేమంటామంటే ట్రైగ్లిజరైడ్స్ అంటాం, ఒకటి కొలెస్ట్రాల్ అంటాం. ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన స్కిన్ కింద లేకపోతే అబ్డామిన్లో డిపాజిట్ అవుతుంది, ఒబేసిటీ వస్తుంది. ఏదైతే కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిందో అది ఎక్కువ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ కావడం వల్ల ఏంటంటే హార్ట్లో బ్లాక్స్ రావడం, బ్రెయిన్లో బ్లాక్స్ రావడం, ఈవెన్ సెక్షువల్ ఆర్గాన్స్లో బ్లాక్స్ రావడం, ఇవన్నీ కామన్గా జరుగుతుందన్నమాట. హార్ట్ అటాక్కి మనం మెయిన్ రీజన్ ఏది అని మనం తీసుకుంటే నెంబర్ 1 రీజన్ వచ్చి టూ మచ్ కార్బోహైడ్రేట్ తీసుకోవడమే హార్ట్ అటాక్కి రీజన్. ఓకే. వన్స్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హార్ట్ అటాక్ని మనం అక్యూట్ ఎమర్జెన్సీ అంటాం అనమాట. ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా హోమియోపతి అనే నేను కొంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు హార్ట్ అటాక్ని కూడా ట్రీట్ చేశారు. బట్ నా వరకు ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్ రావాలి, ఆ టైంలో హోమియోపతి వాడండి. లేకపోతే మీరు రెగ్యులర్ అలోపతి మెడిసిన్ తీసుకుంటున్నారు, దాంతోపాటు హోమియోపతి వాడండి తప్పితే చాలామంది కొంతమంది మూర్ఖులు పేషెంట్స్ వస్తారనమాట. వాళ్ళకి చెస్ట్ పెయిన్ అన్నీ వస్తుంటాయి, క్లాసికల్ సైన్స్ ఉంటాయి. సార్ ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీకి వెళ్ళండి అంటే, సార్ నేను అవన్నీ నమ్మను, నేను హోమియోపతి నేను నమ్ముతానని కొంతమంది చెప్తూ ఉంటారు. అలా చేయకూడదు. సో ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. సో అక్యూట్ ఎమర్జెన్సీస్లో అలోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతి కూడా మంచిదే, చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఆ ఏరియాలో మనకి ఇంకా కొంచెం రీసెర్చ్ జరగాల్సింది కాబట్టి హార్ట్ అటాక్స్లో హోమియోపతిని ఎప్పుడు సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడాలి తప్పితే ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడకూడదు. బట్ ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చింది, మొత్తం క్లియర్ అయిపోయింది, నార్మల్గా ఉన్నాడు, ఫర్దర్గా మనం హార్ట్ అటాక్స్ రాకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం, లైఫ్ స్టైల్లో చేంజెస్, ఆ టైంలో డెఫినెట్గా హోమియోపతి మెడిసిన్స్ వాడచ్చు. ఇంకోటి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ మజిల్ అనేది చనిపోతుంది అనమాట, సరిగ్గా పనిచేయదు. అటువంటి దానిలో కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది తప్పితే. బట్ అక్యూట్ ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రం హోమియోపతి సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గానే వాడాలి.
ఓకే. సో, ఈ రోజుల్లో డయాబెటిస్ గూడా చాలామంది ఎక్కువలో వస్తుంది. ఈ డయాబెటిస్ వన్స్ వస్తే ఇర్రివర్సబుల్ అంటారు. హ్మ్. కాకపోతే హోమియోపతిలో ఇది రివర్సబులా? అలోపతిలో వీళ్ళేం చెప్తారంటే డయాబెటిస్ ఇర్రివర్సబుల్ అంటారు. హ్మ్. బట్ ఏదన్నా ఒక డిసీజ్ ఉంది ప్రపంచంలో ఈజీగా రివర్స్ అవుతుంది. అసలు మందులే అవసరం లేకుండా రివర్స్ చేయొచ్చు అంటే డయాబెటిస్, బీపీ. హ్మ్. ఈ 2 డిసీజెస్ మీరు మందులే వాడకుండా ఈవెన్ అలోపతి మందులొద్దు, హోమియోపతి మందులొద్దు. హ్మ్. జస్ట్ మీ లైఫ్ స్టైల్ గన చేంజ్ చేసుకుంటే ఈ 2 డిసీజెస్ రివర్స్ అవుతాయి. ఓకే. ఈ 2 డిసీజెస్ వచ్చేదే మన లైఫ్ లైఫ్ స్టైల్. స్టైల్ వల్ల. ఓకే. ఎక్కువ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, లైఫ్‌లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్ ఉండడం వల్ల. మెయిన్ 90% ఆఫ్ ది రీజన్ వచ్చి డయట్. హ్మ్. డైట్‌ని చేంజ్ చేసుకొని, లైట్ ఎక్సర్సైజ్ చేసుకొని, కొంచెం లైఫ్‌లో స్ట్రెస్ తగ్గించుకుంటే ఎటువంటి వాడికైనా టైప్ 2 డయాబెటిస్ గురించి టైప్ 1 కాదు. టైప్ 2 డయాబెటిస్ అనేది కంప్లీట్‌గా రివర్స్ అయిపోవడానికి రివర్సబుల్. చాలా ఛాన్స్ ఉంది. ఓకే. బట్ డెఫినెట్‌గా హోమియోపతిలో ఈ టైంలో అలోపతి కంటే హ్మ్. హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గియడానికి గానీ, హ్మ్. మీకు ఆ కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్‌ని తగ్గియడానికి గానీ, హ్మ్. సో ఇంకేమన్నా మెటబాలిక్ ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏవన్నా ఉన్నా గూడా హోమియోపతి వాడుతూ మీ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకుంటే హ్మ్. డెఫినెట్‌గా 100లో 99.99 మంది డయాబెటిక్స్‌ని రివర్స్ చేసుకోవచ్చు. హ్మ్. మందులు లేకుండానే. లేకుండా. ఓకే. సో, థైరాయిడ్ అన్నారు గదా! థైరాయిడ్ ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి? అంటే లైక్ ఎలా తగ్గించుకోవాలంటారు? థైరాయిడ్‌ని మనం తీసుకుంటే ముందు ఎక్కువ థైరాయిడ్ ఉండేది కాదు. నాకొక పేషెంట్ వస్తారు. హ్మ్. ఆమెకి ఆహ్, వాళ్ళ కూతురు కూడా హోమియోపతి డాక్టరే. ఓకే. సో, మా క్లినిక్‌లోనే జాబ్ చేసిందనమాట కొన్ని రోజులు. సో, వాళ్ళ మదరు అరౌండ్ 55 ఇయర్స్ ఉంటాయన్నమాట. తనకు థైరాయిడ్ ఉంది. తనకు థైరాయిడ్ ఎప్పుడొచ్చిందంటే వాళ్ళ మదర్‌కి ఆమె 20 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ముందు ఆమెకు హ్మ్. థైరాయిడ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరినన్నా 20 ఇయర్స్ వాళ్ళని అడగండి ఆల్మోస్ట్ చాలా మందికి థైరాయిడ్ ఉంది. హ్మ్. అవును. ఆ కాలంలో 30 ఇయర్స్ ముందు థైరాయిడ్ వచ్చింది అని కనుక్కోవడానికే సంవత్సరం రోజులు పట్టిందంట. హ్మ్. ఎందుకంటే ఆ కాలంలో అసలు థైరాయిడ్ ఉంటుంది అని కూడా ఎవరికీ తెలియదు. మేబీ 1,00,00,000 మందిలో ఒకరికి ఉండేదంట అప్పట్లో ఒకరికుండేదంట. థైరాయిడ్. ఆ! రైట్? హ్మ్. కానీ ఇప్పుడు ఎలా తయారైంది? మెయిన్ రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్. హ్మ్. సరిగ్గా తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, హ్మ్. చెత్త ఫుడ్ తినడం, లైఫ్‌లో స్ట్రెస్ పెట్టుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ చేయడం వల్లనే థైరాయిడ్ వస్తుంది అనేది హ్మ్. మనకు ప్రూవ్ ప్రూవ్ అయింది. అయింది. హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది థైరాయిడ్. హ్మ్. సో, హోమియోపతి, అలోపతి డిఫరెన్స్ ఏందంటే థైరాయిడ్ ట్రీట్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకొక కేస్ వచ్చిందనమాట. హ్మ్. మా క్లినిక్ పక్కనే ఒక పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది. ఆ నర్సింగ్ హోమ్‌లో ఒక నర్స్ ఉంటుందనమాట. ఆమెకి 19 ఇయర్స్ అంతే. హ్మ్. జస్ట్ వీళ్ళు ల్యాబ్ ఫ్రీ కదా వాళ్ళకి. వాళ్ళ ఆహ్, హాస్పిటల్‌లోనే ల్యాబ్ ఉంది. ఈమె ఏదో టైమ్ పాస్‌కి ఆమె బ్లడ్ ఇచ్చి థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ బయటపడింది ఆమెకి. ఇష్యూ. 19 ఇయర్స్‌కి. ఓకే. ఆమె ఏం చేసిందంటే చెక్ చేసింది. నేను పక్కనే ఉంటాం కాబట్టి పరిచయం. థైరాయిడ్ కేసెస్ ట్రీట్మెంట్ చేస్తున్నా వెంటనే వచ్చింది. 3 మంత్స్ మెడిసిన్ వాడింది. థైరాయిడ్ తగ్గిపోయింది. ఓకే. సో, థైరాయిడ్‌కి హోమియోపతి ట్రీట్మెంట్‌కి, అలోపతి ట్రీట్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే, మనకు థైరాయిడ్ అనే ఒక గ్లాండ్ గ్లాండ్. ఉంటుందన్నమాట. హ్మ్. అది ఎక్కడుంటుందంటే, మన నెక్ యాడమ్స్ యాపిల్ ఇక్కడ ఉంటుంది కదా! హ్మ్. దాని చుట్టూ ఒక బటర్‌ఫ్లై షేప్‌లో ఒక ఓకే. గ్లాండ్ హ్మ్. ఉంటుందన్నమాట. ఆ గ్లాండ్‌లో కొన్ని సెల్స్ ఉంటాయి. దాన్నేమంటామంటే థైరోసైట్స్ అంటాం. హ్మ్. ఈ థైరోసైట్స్ ఏం చేస్తాయంటే 2 రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. టీ3, టీ4. ఈ టీ3, టీ4 అనే హార్మోన్స్ మన బ్లడ్‌లోకి ఈ గ్లాండ్ రిలీజ్ చేసినప్పుడు, ఆ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదన్నా ఒక మనిషి లైఫ్‌లో పుట్టక ముందు నుంచి చనిపోయేంత వరకు ఏదన్నా ఇంపార్టెంట్ హార్మోన్ ఉందంటే థైరాయిడ్ అనమాట. అంత ఇంపార్టెంట్ థైరాయిడ్. హ్మ్. థైరాయిడ్‌లో ఏం జరుగుతుందంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలుపెడుతది. ఎప్పుడైతే చనిపోతుందో ఈ టీ3, టీ4 అనే హార్మోన్స్ పడిపోతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ థైరాయిడ్ ఉంది. అలోపతి డాక్టర్ దగ్గరికెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ 50% గ్లాండ్ చనిపోయింది. 50% గ్లాండ్ బతుకుంది అనుకోండి అలోపతి హ్మ్. దగ్గరికెళ్తే. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే టీ3, టీ4 హార్మోన్స్ తగ్గిపోయినాయి కదా! బయట నుంచి టీ3, టీ4 ఇస్తారు. ఓకే. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది థైరాయిడ్ గ్లాండ్ ఏమనుకుంటుంది, నాకు బయట నుంచి ఇస్తున్నారు కదా! నేను పని చేయడం ఎందుకని 40% బతుకుతుంది. తర్వాత హ్మ్. 30% బతుకుతుంది.
తర్వాత 20% బతుకుతుంది, తర్వాత 10%, తర్వాత కంప్లీట్గా చనిపోయి వీళ్ళు బయట నుంచి ఇచ్చే మెడిసిన్కి అలవాటు పడిపోతారు. ఓకే. బట్ హోమియోపతి ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతికి ఒక పేషెంట్ థైరాయిడ్ కోసం వచ్చారు, 50% బతుకుంది. మనం బయట నుంచి T3 T4 హార్మోన్స్ ఇవ్వం. మనం ఏం చేస్తామంటే ఈ థైరాయిడ్ లాంటి 50% ఏదైతే బతుకుందో దాన్ని 60% బతికేటట్లు చేస్తాం, 70%, 80%. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్గా తన థైరాయిడ్ ముందు ఎలా ఉందో అలా చేసి మెడిసిన్ పైన డిపెండెన్సీనే తీయడం అనేది హోమియోపతిలో ఓకే. థైరాయిడ్కి చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. నేను ఇంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ థైరాయిడ్ కేసెస్ ట్రీట్మెంట్ చేశాను. మేబీ 98 to 99% సక్సెస్ రేట్ అని చెప్పచ్చు ఓకే. అనమాట. సో థైరాయిడ్ వచ్చిన తర్వాత అసలు నాకు థైరాయిడ్ ఉందని ఎలా గుర్తించాలి? ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి హైపోథైరాయిడ్ అంటాం, ఒకటి హైపర్ థైరాయిడ్ అంటాం. ఎప్పుడైతే T3 T4 కావాల్సిన దానికంటే పెరిగిందనుకోండి దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఓకే. ఎప్పుడైతే T3 T4 తగ్గిందనుకోండి దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. ఈ హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్, హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయి. హైపర్ థైరాయిడ్లో ఏమవుతుందంటే ఈమాసేషన్ అంటే బక్కగా అయిపోతారు. హైపోథైరాయిడ్లో లావు పెరుగుతారు. హైపర్ థైరాయిడ్లో యాంగ్జైటీ ఉంటుంది. హైపోథైరాయిడ్లో వీక్నెస్ ఉంటుంది, డల్గా అయిపోతారు అనమాట. హైపర్ థైరాయిడ్లో మనం డైజెస్టివ్ సిస్టమ్కి వస్తే ఎక్కువ లూజ్ మోషన్స్ అవుతుంటాయి. హైపోథైరాయిడ్లో కాన్స్టిపేషన్ ఉంటుంది. హైపర్ థైరాయిడ్లో ఏంటంటే యాంగ్జైటీ, ఎక్కువ రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది. అంటే పర్ మినిట్ గాలి పీల్చుకోవడం వదలడం అనేది పెరిగిపోతుంది. హైపోథైరాయిడ్లో పర్ మినిట్ గాలి పీల్చుకోవడం వదలడం అనేది తగ్గిపోతుంది అనమాట. హైపోథైరాయిడ్లో స్కిన్ అంతా పల్చగా అయిపోయి ఓకే దాంట్లో లస్ట్ అనేది పోతుంది. హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే స్కిన్ వాచిపోతుంది, అంటే దాంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి పోకుండా అక్కడ అక్యుములేట్ అయిపోయి అలా ఉండిపోతుంది అనమాట. సో హైపర్ థైరాయిడ్లో ఎనర్జీ ఎక్కువైపోతుంది, ఇక్కడ వీక్నెస్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ని బట్టి మనం హైపర్ థైరాయిడ్ హైపోథైరాయిడ్ అని కనుక్కోవచ్చు అనమాట. ఓకే. సో కొంతమందికి మైగ్రేన్ ఎక్కువగా అటాక్ అవుతుంటుంది. మైగ్రేన్ వచ్చినప్పుడు లిటరల్లీ వాళ్ళలా ఉండలేరు, ఆ పెయిన్ ఏది తట్టుకోలేరు, కొంచెం సౌండ్ కూడా బేర్ చేయలేరు. అసలు ఈ మైగ్రేన్ అనేది దేనివల్ల అటాక్ అవుతుంది అంటారు? బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా దానికి మనం మంచి బ్లడ్ సప్లై చేయాలి, రైట్? ఆక్సిజన్ ఉండాలి, న్యూట్రియం కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. అంటే మంచి బ్లడ్ని ఒక పార్ట్కి సప్లై చేయాలి. ఒక పార్ట్కి బ్లడ్ వెళ్ళిన తర్వాత ఆ పార్ట్లో ఆ బ్లడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఆ పార్ట్ యూజ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్స్ని ఆ పార్ట్ నుంచి మనం తెప్పించేసి మళ్ళీ హార్ట్కి పంపించి దాన్ని ప్యూరిఫై చేయాలి. దాన్ని ఏమంటామంటే ఒక పార్ట్కి మంచి బ్లడ్ని సప్లై చేసేదాన్ని ఆర్టరీస్ అంటాం. ఆ చెడు బ్లడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది తీసుకొని వచ్చేదాన్ని మన హార్ట్కి మళ్ళీ తీసుకొని వచ్చేదాన్ని వీన్స్ అంటాం అనమాట. బ్రెయిన్లో కూడా ఆర్టరీస్, వీన్స్ అనేవి ఉంటాయి. బ్రెయిన్లో ఆర్టరీస్ ఉంటాయి. ఆ ఆర్టరీస్ ఏమవుతాయంటే ఇట్లా కాంట్రాక్ట్ అయిపోతాయి, బాగా ఓపెన్గా. ఫర్ ఎగ్జాంపుల్ 5 mm ఉండాల్సింది అనుకో, 0.5 mm ఉందనుకోండి సైజు, లేకపోతే లోపల 5 mm ఉందనుకోండి. ఆ 5 mm తగ్గిపోతే ఏమవుతుందంటే కన్స్ట్రిక్షన్ అంటాం అనమాట. అంటే బ్లడ్ ఫ్రీగా పోవడం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతుందో అది పెయిన్గా మారుతుంది అనమాట. దాన్నే మనము మైగ్రేన్ అని చెప్తాం. మైగ్రేన్. ఓకే. వన్స్ మైగ్రేన్ వచ్చిన తర్వాత దాన్ని రిలీఫ్ చేయడం ఎలా అంటారు? సో మైగ్రేన్ వచ్చిన తర్వాత రిలీఫ్ చేయడం అనేది పర్సన్ని బట్టి ఉంటుందండి. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ కాజెస్ వల్ల మైగ్రేన్ వస్తుంది. కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంది, కొంతమందికి ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల వస్తుంది, కొంతమందికి వాళ్ళకు సరిపోని ఫుడ్ తినడం వల్ల వస్తుంది, కొంతమందికి లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల వస్తుంది, కొంతమందికి నాయిస్ వల్ల వస్తుంది. వీళ్ళు గమనించాలి మాకు ఏం చేస్తే మైగ్రేన్ ఎక్కువ అవుతుంది అని దానికి దూరంగా ఉండడమే దీనికి పరిష్కారం అనమాట. బట్ డెఫినెట్గా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనం మైగ్రేన్ని కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు మైగ్రేన్ని. ఇవన్నీ 0 సైడ్ ఎఫెక్ట్స్తో మనం చేయొచ్చు అనమాట. అలాంటి టైంలో ఎలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలంటారు? మైగ్రేన్లప్పుడు మనకు ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినకూడదు అని ఏం లేదండి. ఏదన్నా ఫుడ్ తింటే పెరిగితే అది స్టాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా చూసే ఫుడ్స్ ఏంటంటే మైగ్రేన్ వచ్చేవి, మనము చైనీస్ ఫుడ్స్ తింటుంటాం, రైట్? చిల్లీ చికెన్, లేకపోతే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇవన్నీ తింటుంటాం. ఈ చైనీస్ మెటీరియల్లో వాళ్ళు అజ్నామోటో అంటాం, లేకపోతే MSG అంటాం, మోనోసోడియం గ్లూటమేట్ అని వైట్ సాల్ట్ లాగా ఉంటుంది, చక్కెర లాగా ఉంటుంది, చేదుగా ఉంటుంది అనమాట. మోనోసోడియం గ్లూటమేట్ అని వేస్తారనమాట.
అది వేస్తే కూడా చాలామందికి మైగ్రేన్ అనేది వస్తుంది, గమనించుకోవాలి. ఓకే. సో ఏదన్నా ఒక ఫుడ్ తినడం వల్ల మైగ్రేన్ వస్తే అది స్టాప్ చేయాలి తప్పితే, బట్ మైగ్రేన్ కంటూ మైగ్రేన్ వచ్చినప్పుడు ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదని అలా ఏం ఏం లేదు. లేదు. సో డాక్టర్ గారు, పీసీఓఎస్ అనేది ఒకప్పుడు చాలా మందికి తెలియదు అసలు ఏంటో అని కూడా. కానీ ఇప్పుడు 10 మందిలో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ దాకా పీసీఓఎస్ వస్తుంది. ఇది దేనివల్ల ఇంత ఎక్కువగా వస్తుంది? ఫిమేల్స్లో ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే ఈస్ట్రోజన్ అంటాం. ఓకే. మామూలుగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోన్ అనేవి ఫీమేల్ హార్మోన్స్. సో ఎప్పుడైతే అది కావాల్సిన దానికంటే ఎక్కువ రిలీజ్ అవుతుందో, కావాల్సిన దానికంటే ఎక్కువసేపు ఉంటుందో, దాన్ని మనం హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం అనమాట. ఓకే. హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉండడం వల్లనే పీసీఓడి అనేది విమెన్లో వస్తుంది. అసలు ఏంటి, ఎందుకు హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అనే దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాతకాలంలో అమ్మాయిలు ఎప్పుడు మెచ్యూర్ అయ్యేవాళ్ళంటే 11 ఇయర్స్కి, లేకపోతే 12 ఇయర్స్కి, లేకపోతే 13 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా మెచ్యూర్ అవుతున్నారు? 9 ఇయర్స్, 10 ఇయర్స్. అంటే 10 ఇయర్స్ అనుకోండి, 13 ఇయర్స్ అనుకోండి. పాతకాలంలో 10 ఇయర్స్కి మెచ్యూర్, 13 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యారు. ఇప్పుడు 10 ఇయర్స్కి మెచ్యూర్ అవుతుంది. అంటే ఈ 3 ఇయర్స్ విమెన్ యొక్క లైఫ్లో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. ఓకే. సో అదొక రీజన్ అనమాట. నెక్స్ట్ రీజన్ ఏంటంటే, ఈస్ట్రోజన్ ఒక విమెన్ బాడీలో ఎప్పుడు తగ్గుతుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. దాన్ని గెస్టేషనల్ ఎమనోరియా అంటాం అనమాట. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ మదర్ అయితే బాబుకి మిల్క్ ఇస్తుంది అనమాట. అప్పుడు కూడా ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే లాక్టేషనల్ ఎమనోరియా అంటాం అనమాట. ఒక బేబీ బర్త్కి అట్లీస్ట్ 1.5 ఇయర్ ఒక మదర్లో ఈస్ట్రోజన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. మన పాతకాలంలో ఎలా ఉండేది? 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 10 మంది పిల్లలు అంటే తన రీప్రొడక్టివ్ లైఫ్ సైకిల్లో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ లో ఈస్ట్రోజన్ ఉండేది. 15 ఇయర్స్ లో ఈస్ట్రోజన్ ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక పిల్లవాడిని కంటున్నారు, మ్యాక్సిమం 2 పిల్లవాడిని కంటున్నారు. ఈ 15 ఇయర్స్ లో ఈస్ట్రోజన్ ఉండాల్సిందే ఆల్మోస్ట్ 1 ఇయర్కో 2 ఇయర్స్కో తగ్గిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఎక్కువ ఈస్ట్రోజన్ విమెన్ ఉన్నారంటే. ఓకే. త్వరగా మ్యారేజ్ చేసుకోకపోవడం వల్ల, పాతకాలంలో ఎర్లీ మ్యారేజెస్, మా నాన్నమ్మకైతే 13 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది, రైట్? సో అప్పటి నుంచే మల్టిపుల్ పిల్లల్ని కనేవాళ్ళు. లో ఈస్ట్రోజన్ ఉండేది. ఇప్పుడు 30 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో ఒక 20 ఇయర్స్ అనేది హై ఈస్ట్రోజన్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయో, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడము, లేట్గా మ్యారేజ్ చేసుకోవడము, ఎర్లీగా మెచ్యూర్ కావడము, ఇంత ఉండడం వల్ల పీసీఓడీస్ వస్తున్నాయి. ఇంతకంటే ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ. ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే, స్కిన్ ఉంటుందా, స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. ఈ ఫ్యాట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటే అరోమటేజ్ ఎంజైమ్ అంటాం. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే వేరే హార్మోన్స్ని కూడా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్లో కూడా టెస్టోస్టిరాన్ ఉంటుంది. ఆ టెస్టోస్టిరాన్ కూడా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. మేల్లో ఈస్ట్రోజన్ ఉంటుంది, రైట్? టెస్టోస్టిరాన్ ఎక్కువ ఒబేస్గా ఉండే మేల్స్లో ఈ టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయ్యే మేల్స్లో ఇన్ఫర్టిలిటీ రావడము, బ్రెస్ట్ డెవలప్మెంట్ కావడం, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ రీజన్స్ అన్నీ, అంటే ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల ఒబేసిటీ రావడం అనేది మెయిన్ రీజన్. అంటే త్వరగా పెళ్లి చేసుకోకపోవడం, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడం, ఇవన్నీ ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి అది మనకు పీసీఓడిగా మారుతుందన్నమాట. ఓకే డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.